సంఖ్యాశాస్త్రపరంగా చూసుకున్నట్లయితే ఈ 2026 సంవత్సరం ఎవరికి యోగకరంగా ఉంది, ఎవరికి ఏ సంఖ్యలో ఏ తేదీలో పుట్టిన వారికి యోగకరంగా ఉంటుంది, ఏ తేదీలలో వీరు కలిసి వస్తుంది అంటే ఎవరైతే 8, 17 అలాగే 26లో పుట్టినట్లయితే వీరికి ఈ సంవత్సరం అంతా యోగదాయకంగా ఆనందకరంగా అభివృద్ధికరంగా ఉంటుంది. ఎందుకంటే మనకు మూల సంఖ్య మొత్తం వచ్చేసి ఈ సంవత్సరం 2026 అంటే 8 సంఖ్య వచ్చడం వల్ల 8తో శనీశ్వరుడు అత్యంత శాసించే సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చెప్పవచ్చు. సో వీరికి మంచి చెడు రెండు సమానంగా లభిస్తాయి. చాలా కష్టపడి ఈ సంఖ్యలో పుట్టిన వారి తేదీల్లో 8, 17, 26 ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా కష్టపడాలి, మామూలుగా కాదు. అంత ఈజీగా ఏవి ఫలితాలు ఆశించకండి. ఈ సంవత్సరం ఈ సంఖ్యలో పుట్టినవారు 1కి 10 సార్లు పనులు చేయాల్సి వస్తుంది. అన్ని విధాల పనులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, సమాజం మీకు వ్యతిరేకంగా ఉన్న, ఇంట్లో వ్యతిరేకంగా ఉన్న సమస్యలను ఎదిరించి ధైర్యంగా పోరాడాలి, పట్టుదలతో కృషి చేయాలి ఈ రాశివారు, ఈ సంఖ్యలలో పుట్టినవారు. అంతేగాని అంత ఈజీగా ఏది కూడా ఈ తేదీలో పుట్టిన వారికి అనుకూలంగా రాదు, అంత ఈజీగా కాలం ముందుకి వచ్చేదని గుర్తుపెట్టుకోండి. ఈ రాశి ఈ తేదీలలో మీరు ఏ పని చేసినా వీరికి ఇప్పుడు నేను చెప్పిన తేదీలలో అంటే 8, 17, 26 వీటిలలో మీరు ఏదైనా మొదలు పెట్టాలనుకున్నా, ఏదైనా కార్యక్రమాలు స్టార్ట్ చేయాలనుకున్నా, ఏ మంచి పని చేయాలనుకున్నా ఈ తేదీల్లో చేయండి, మీకు యోగిస్తుంది. ఎందుకంటే శనీశ్వరుని ఎక్కువగా తలుచుకోవడం, శనీశ్వరుని ఎక్కువగా పూజించడం కూడా ఈ రాశి వారికి, ఈ తేదీల్లో పుట్టిన వారికి ఈ సంవత్సరం చెప్పదగిన సూచన. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని నన్ను ఫోన్